రే ఫణి, ఇదే కరెక్ట్ టైం. మీ బామ్మతో నువ్వు మాట్లాడి ఆ ఎండి పోస్టు తీసుకో. ఒరే ఫణి, ఈసారి నీకు అడ్డుపడేవాళ్లు ఎవ్వరూ లేరు. జాగ్రత్తగా మాట్లాడు. నువ్వేం మాట్లాడతావో తెలియదు ఫణి. నీకు ఎండి పోస్ట్ ఇవ్వాలి అంతే. సరే, నేను వెళ్ళి మాట్లాడతాను. బామ్మా, నీతో ఒక విషయం మాట్లాడాలి. ఏంట్రా అది? అదే బామ్మా, 2 నెలల తర్వాత ఎండి పోస్ట్ ఇస్తారన్నారు కదా. ఆ ఎండి పోస్ట్ నాకు రాకపోవడం వల్ల చాలా పనులు పెండింగ్ పడిపోతున్నాయి. ఆ ఎండి పోస్ట్ విషయంలో నువ్వు ఏదో ఒక నిర్ణయం తీసుకుంటావనే మీతో మాట్లాడడానికి వచ్చాను. ఆ ఎండి పదవి విషయంలో త్వరలోనే నిర్ణయం తీసుకుందాం. నానమ్మా, ఆ ఎండి పోస్ట్ ఇప్పుడప్పుడే ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. అదేంట్రా, ఆ ఎండి పోస్ట్ తీసుకున్న త్రిపురానేమో ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. త్రిపుర చెప్పిన 2 నెలల గడువు కూడా అయిపోయింది. ఇప్పుడు ఆ పోస్ట్ ఖాళీగానే ఉంది కదా. ఆ ఎండి కావాల్సిన అన్ని అర్హతలు మా ఫణికున్నాయి కదా. నానమ్మా, ఎండీగా వదినే ఉండాలి. వదినే కంటిన్యూ అవ్వాలి. అప్పుడే మనం తీసుకున్న ప్రాజెక్ట్స్ మన కంపెనీ డెవలప్ అవుతాయి. నేనుంటే మన బిజినెస్ అన్ని లాస్ట్ చేస్తానా నీ ఉద్దేశం? ఎందుకు అనంత్ గారు, నా భర్త అంటే మీకు అంత కోపం, అంత పగ? మా ఆయన ఎండి కాకుండా ప్రతిసారి మీరే అడ్డుపడుతున్నారు. ఎండీ అవ్వడానికి అర్హత, క్వాలిఫికేషన్ ఉంటే సరిపోదు. ఆ పొజిషన్లో బిజినెస్ ని నిలబెట్టే సామర్థ్యం ఉండాలి. అంటే నాకు బిజినెస్ డెవలప్ చేసే సామర్థ్యం లేదంటున్నావా? ఎందుకు నన్ను ప్రతిసారి వ్యతిరేకిస్తావు? అసలు కావాలనే కదా గొడవ పడాలని చేస్తున్నావు ఇదంతా? ఏ ఫనీ, అనంతని అరుస్తున్నావు ఎందుకు? అనంతనేమన్నా అంటే నేను ఊరుకోను. అబ్బో, అన్నాతమ్ములు ఒకటైపోయారే. ఏంట్రా ఏదో ఆలోచిస్తున్నావు? నువ్వు ఎండి అవ్వకుండా అనంతగాడు అడ్డుపడుతున్నాడని వాడి గురించి ఆలోచిస్తున్నావా? ఇన్ని రోజులు ఆ బాల గురించి, ఆ త్రిపుర గురించి ఆలోచించాం. ఇప్పుడేమో అనంతగాడు తయారయ్యాడు. మేము ఆలోచిస్తుంది ఆ అనంత్ గురించి కాదు. మరి మన అడ్డు అనంత్ కాదు, మా అక్క త్రిపుర. అది కాదురా, ఆ త్రిపుర బయట ఉంది, ఇంట్లో బాల అనంతలే కదా ఉంది. అలాంటప్పుడు నీకు అడ్డుగా ఉంది ఆ అనంతగాడే కదా. ఒరే, ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఆ అనంతగాడి గురించే కదరా. మీ బుర్రలు ఇలా చిన్నగా ఆలోచిస్తాయి కాబట్టే మన పరిస్థితులు ఇలా ఉన్నాయి. కొంచెం తెలివిగా ఆలోచించండి అత్తయ్య, మావయ్య. ఫణి ఇప్పటి వరకు ఎండి అవ్వకుండా త్రిపుర 2 సార్లు ఆపింది. అవును, ఇప్పుడు నేను ఎండి అవ్వడానికి అడ్డు అనంత్ కాదు, ఆ త్రిపురే. ఎందుకంటే అనంత్ ఓన్లీ బామ్మకి తన నిర్ణయం చెప్తాడు, కానీ ఆ త్రిపుర అలా కాదు. ఏదో ఒక ప్లాన్ వేసి మన ప్లాన్కి అడ్డుకట్ట వేస్తుంది. అవును రోయ్, నిజమే నువ్వు చెబుతుంది. ఇప్పుడు మనం ప్లాన్ వేయాల్సింది కూడా ఆ త్రిపురకే. ఇక ప్లాన్లు గిన్లు అన్నీ వేస్ట్. ఆ త్రిపుర ఎలాగో బయటే ఉంది. తన అడ్డు తొలగించుకుంటే చాలు. నేను ఎండి అవ్వచ్చు, మన బిజినెస్ లో మన హ్యాండ్ ఓవర్లోకి తెచ్చుకోవచ్చు. ఇప్పటికే మా నాన్నని చంపిన దానికి, మా అన్నయ్యని కోమాలో పంపించిన దాన్ని, వాటిని కవర్ చేయలేక చస్తున్నాం. మళ్ళీ ఆ త్రిపురాన్ని చంపుతున్నాను అంటే అది మన మెడకు చుట్టుకుంటుందేమోనని భయంగా ఉందిరా. మామయ్య, మన చేతికి మట్టంటకుండా, మనం ఎవ్వరం ఇన్వాల్వ్ అవ్వకుండా
ఆ త్రిపురని లేపేద్దాం. హా, హా. అవును, ఆ త్రిపుర అడ్డు తొలగించుకుంటేనే గాని నేను ఎండీని అవ్వలేను. లేకపోతే ఆ త్రిపుర నన్ను ఎప్పటికీ ఎండీ కానివ్వదు, మన ప్లాన్ని సక్సెస్ అవ్వనివ్వదు. సరేరా, ఏదో ఒకటి చెయ్యి, కానీ మనం ఇరుక్కోకుండా చెయ్యి. నా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉంది. హా, ఏంట్రా అది? ఇది నా ప్లాన్. హా. ఒరేయ్, ఈ ప్లాన్లో ఆ త్రిపుర పైకి పోవటం. ఏ పిల్ల, చూడ్డానికి యాపిల్ పండ్లా ఉన్నావు. ఫోన్ నెంబర్ ఇవ్వచ్చుగా, డైలీ టచ్ లో ఉంటా. హే, పిచ్చి పిచ్చి వేషాలు వేయకండి, పోలీసులకి చెప్తాను. మా వాడు ఎవడనుకున్నావు? పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నోడు. నువ్వు వెళ్ళి పోలీసులకి చెప్తావా? అయినా మేమేం అడిగామని నీకు అంత కోపం? ఫోన్ నెంబరే కదా. హే, దగ్గరికి వస్తే మర్యాదగా ఉండదు. నీ ఫోన్ నెంబర్ ఇచ్చినా పర్లేదు. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నారా? నన్నే కొడతావా? రై, బండెక్కించండి రా. రేయ్, ఏయ్, ఏయ్, అక్క, వదలండి రా, అక్క, వదలండి, అక్క, ఎక్కు. వదలండి, మీకే చెప్పేది, వదలండి. చూసేయండి రా. అక్క, రేయ్, అక్క, పోనీ. పోనేరా. నన్నే కొడతావా? పోనేరా.